మీరు రోజు ఒక 100 రూపీస్ సేవ్ చేయగలరా? ఒకవేళ మీరు కనుక అలా చేయగలిగితే ఈ రీల్ మీకోసమే. అంటే రోజుకు ఒక 100 రూపీస్ సేవ్ చేయగలిగితే మంత్లీ ఎంత? 3000 రూపీస్. ఓకే. సో ఆ 3000 రూపీస్ మీరు ఒక 10 ఇయర్స్ చేస్తే, 15 ఇయర్స్ చేస్తే, 20 ఇయర్స్ చేస్తే, 30 ఇయర్స్ చేస్తే ఎలా చేస్తుందో ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. నేను ఇక్కడ ఒక సింపుల్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. సో దీంట్లో ఏంటంటే మనం పర్ మంత్ 100 రూపీ పర్ డే 100 రూపీస్ అనుకున్నాం కదా. సో అంటే పర్ మంత్ 3000 రూపీస్. అదే కనుక మనం ఒక 10 ఇయర్స్ కనుక ఆ అమౌంట్ని సేవ్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్లో ఎంత వర్స్ సినారియో తీసుకున్నా కూడా 12% ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే అమౌంట్ చూడండి. ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఏమో 6,72,000. మనం ఇన్వెస్ట్ చేసింది 3,60,000. మనం ఎంత గెయిన్ అంటే 3.1 lakhs. అంటే ఒక 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు మీరు 100 రూపాయలు కనుక దాచిపెడితే అది 12% ఇంట్రెస్ట్ రేట్ దాంట్లో పెడితే ఈ అమౌంట్ అవుతుంది. ఓకేనా. 6.7 lakhs మనం దాచిపెట్టచ్చు. అదే కనుక మనం 20 ఇయర్స్ పెట్టామనుకోండి, అదే అమౌంట్ 20 ఇయర్స్ పెడితే చూడండి, 20 ఇయర్స్ పెడితే 27 lakhs అవుతుంది. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 7,20,000 మాత్రమే, కానీ అది ఎంత అవుతుంది? 27 లక్షలు అవుతుంది. సో అంటే ప్రతిరోజు కన్సిస్టెంట్గా మనం దాచే అమౌంట్, ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ప్రాపర్గా చేస్తే ఎంత రిటర్న్స్ ఉంటుంది. అదే ఇప్పుడు నేను 30 ఇయర్స్ తీసుకుంటున్నాను, అదే 3,000 అమౌంట్ 30 ఇయర్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమో 10,08,000. ఎక్స్పెక్టెడ్ అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ 92 lakhs. ఒక 92 lakhs మనం సంపాదించడం అంటే కష్టం కదా. సో ఇక్కడ ఎంత? 81.6 lakhs అనేది మీకు వెల్త్ గెయిన్ అయింది. అంటే ఇక్కడ మన మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఎస్ఐపిలో ఎంత టైం ఇచ్చామనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కమ్ టు మై వెబినార్. దిస్ ఈస్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్.